నమస్కారం అండి. మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదోని మరియు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కర్నూలు డిస్ట్రిక్ట్ తరఫు నుంచి మేము డాక్టర్స్ ఈరోజు నెహ్రూ మెమోరియల్ స్కూల్లో చిన్న ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈరోజు 13th ఫిబ్రవరి వరల్డ్ అనీమియా అవేర్నెస్ డే, అంటే రక్త బలహీనత గురించి అవగాహన పెంచుకోవడానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుందన్నమాట. ఈ సందర్భంగా మేము డాక్టర్స్ అందరము నెహ్రూ మెమోరియల్ స్కూల్కి వచ్చి పిల్లలకు అనీమియా అంటే రక్త బలహీనత గురించి, దాన్ని మనం ఎలా అనీమియా రాకుండా ఎలా ఏం చేస్తే అనీమియా రాదు, ఎలాంటి పౌష్టికాహారాలు తింటే అనీమియా రాకుండా ఉంటుందో దాని గురించి పిల్లలకు వివరించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఈరోజు జరగక ముందు కూడా మేము స్కూల్ వాళ్ళకు ముందే ఈ ప్రోగ్రామ్ ఉంది సార్, మేము ఇట్లా వస్తామనుకుంటే మాకు వెంటనే స్కూల్ ప్రిన్సిపల్ గారు మాకు చాలా కోఆపరేట్ చేశారు. పిల్లలకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టాము, అలాగే ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ కూడా పెట్టాము. దాంట్లో చక్కగా పిల్లలు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళకి ఈరోజు ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలు అనీమియా గురించి చాలా చక్కగా వివరించి దానికి ఏం చేయాలనేది వాళ్ళు ఎస్ఏ రైటింగ్లో చాలా బాగా రాశారు. అలానే మెహబూబ్ బాషా అనే పిల్లవాడు చాలా చక్కగా ఈరోజు ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ కూడా చెప్పాడు. సో మెయిన్గా మేము డాక్టర్స్ తరఫున ఏంటంటే పిల్లలకు అనీమియా అనేది చాలా కామన్ అండి. అరౌండ్ 3 years లెస్ దెన్ 5 years పిల్లలలో అయితే 80% మంది పిల్లలకు మనం అనీమియా అనేది చూస్తుంటాం, అంటే హిమోగ్లోబిన్ తక్కువ అయిపోవడం. దీనివల్ల ఓవరాల్ పిల్లలకు గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఆకలి ఉండదు, తర్వాత స్కూల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఇలాంటి అనీమియా సింపుల్గా దీనికి మెజారిటీ ఆఫ్ ద కాజెస్ వచ్చేసి న్యూట్రిషనల్, అంటే పౌష్టికాహారాలు సరిగ్గా లేకపోవడం వల్ల. దాంట్లో ముఖ్యంగా ఐరన్ మరియు విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ మన పౌష్టికాహారాల్లో సరిగ్గా లేకపోతే చాలామంది పిల్లలు పౌష్టికాహారం సరిగ్గా తినకపోవడం వల్ల అనీమియా అనేది వస్తుంది. దాన్ని మనం చక్కగా నివారించుకుంటే, పౌష్టికాహారాలు తీసుకుంటే ఈ అనీమియా ప్రాబ్లం రాకుండా పిల్లలు ఆదర్శవంతులుగా ఎదుగుతారు. ఈ అవకాశం ఇచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు మరియు డాక్టర్స్కు, మీడియాకు మా అభివందనాలు. నా పేరు డాక్టర్ హరీష్ కశ్యప్ అండి, పిల్లల డాక్టర్ని, దేవి నర్సింగ్ హోమ్ ఆదోని. చిన్న వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని వేదాల్లో ఉండే పదాలు చెప్తారు. ఇష్టంలో ఉంది, మీరు ఎంత కష్టపడతారో అది అంత తీసుకోపోతుంది. ఏపీజే అబ్దుల్ కలాం అదే అన్నాడు. ఎక్కడ చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినాడు ఆయన. ఏపీజే అబ్దుల్ కలాం తెలుసా? ప్రెసిడెంట్గా పనిచేశాడు ఆయన. ప్రెసిడెంట్ అయిపోతూనే మళ్ళా ఏం చేశాడు? పిల్లల పట్ల మళ్ళా కాలేజీలకు పోవడం, తన యొక్క స్పీచెస్ ఇవ్వడం, సైన్స్లో జాగ్రత్త. అందుకోసమే ఆయనకు మిజైల్ మ్యాన్ అంటాం. ఒకసారి ఆయనకు అప్పట్లో హార్ట్లో స్టంట్ వేయాలంటే లక్షలు ఖరీదయ్యేది, 16 లక్షలు, 14 లక్షలు. అప్పుడు డాక్టర్లను పిలిపించి ఈ స్టంట్ అంటే ఏంటి, స్టంట్ ఏ రకంగా తయారు చేస్తారు, మీరు నాకు చెప్తే నా ప్రయత్నం నేను చేస్తాను సైంటిస్ట్గా అన్నాడు. సరే, తన ప్రయత్నం చేశాడు, దాన్ని ట్రై చేసి చూడండి అన్నాడు. ట్రై చేశారు, సక్సెస్ అయింది. ఎంత ఖరీదు అవుతుంది అంటే డాక్టర్లకు లోపల మీటింగ్లో చెప్తున్నాను, ఇది కాస్ట్ కాదు, ఇది 8,000 to 10,000 రూపీస్ మెటల్లో చేశాను, మీరు 25,000 ఇంకా మీరు దాని మీద ఎంతైనా అమ్ముకోవచ్చు అన్నారు. కానీ బీదవాడికి రావాలా, ఇది 25,000కే వేయాలి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీ ఇవ్వాలి అని వాళ్ళకు అడ్వైజ్ ఇచ్చారు. అంతటి మానవత్వం ఉన్న మహానుభావుడు ఏపీజే అబ్దుల్ కలాం. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని ఆయన తల్లిగా చూసేవారు. గాన కోకిల ఆమె చనిపోయినప్పుడు స్పెషల్ ప్లేన్ వేసుకొచ్చి భుజం నుంచి పోయాడు. చెప్పారు, ఏమయ్యా అంటే నాకు 3 తల్లులు, ఈ భూమాత ఒకటైతే, రెండవది జన్మనిచ్చి తల్లి అయితే, నాకు మార్గం చూపించిన తల్లి సుబ్బలక్ష్మి. ఇది అందుకోసమే ఏ పదవి వస్తుంది అని కాదు, ఎంత మనం చేస్తాం, వాట్ వీ విల్ గివ్ ఫర్ దెమ్, ఎంతవరకు మనం చేయగలుగుతాం అది కావాలి, అది జీవితం. అంతేగాని నాకు ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చింది అది కాదు. అహం బ్రహ్మాస్మి, అహం పతనానికి దారి వేస్తుంది. గుర్తుపెట్టుకోండి, 10వ క్లాస్లో చూసాం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై వేదస్మినావధీతమస్తు మా విద్విషావహై అనుకుంటే అట్లానే మనం ఫస్ట్ దాన్ని గుర్తించాలంటే మనము
మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నుంచి ఎల్లప్పుడూ ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు పిలిచినా మేము పిల్లలకు వచ్చి చెక్ చేయడం అనేది మా తరఫు నుంచి జరుగుతుంది. మేము రెగ్యులర్గా విజిట్స్ ఇచ్చి స్కూల్ పిల్లలకు అనీమియా అనేది వాళ్ళని పరీక్ష చేసి కనుక్కుంటే తొందరగా మనం నివారించుకోవచ్చు. ఈ ప్రోగ్రాము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎప్పుడు కూడా మా సహకారం ఉంటుంది ఈ ప్రోగ్రామ్కి. అందరూ డాక్టర్స్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా ఇక్కడొకటే కాదు, అన్ని స్కూళ్ళల్లో జరుగుతున్నాయి. స్టోన్ హిల్ స్కూలు, మున్సిపల్ హై స్కూలు, తర్వాత